పిల్లలనైతే స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన. ఫస్ట్ అయితే టీ తాగాలని టీ పెట్టేసుకుంటున్నా. పిల్లలు స్నాక్స్ అడిగారు. గ్రేప్స్, వాటర్ మిలన్ కట్ చేసి వాళ్ళకిచ్చేసిన. ఫస్ట్ అయితే టీ తాగేసి వంట డ్యూటీకి ఎక్కాలి. గోధుమ పిండి కలిపేసి అయితే చపాతీ చేస్తున్నా. మా ఇంట్లో ఎన్ని చపాతీ పీటలు ఉన్నా కూడా నేను ప్లేట్ మీదే చేస్తా. ఇలా ప్లేట్ మీద చేస్తేనే చపాతీలు చేసినట్టు అనిపిస్తుంది. చాలామంది పేపర్ మీద కూడా చేస్తారు. పేపర్ మీద ఇంకా మంచిగా వస్తుంది. చేసిన చపాతీలన్నీ ఒక ప్లేట్లో వేసుకున్నా మొత్తం. చపాతీలన్నీ ఒకేసారి చేసి పెట్టుకొని తర్వాత పెనం మీద కాల్చుకుంటా. ఇటు చేసుకుంటూ అటు కాల్చడం నాకు రాదు. కొంతమంది అయితే చపాతీలు ఫాస్ట్గా చేసేస్తారు. ఇటు చేసుకుంటూ అటు కాలుస్తారు. నేనైతే ఒకసారి చేస్తా, ఒకసారి కాలుస్తా. ఒకేసారి 2 పనులు చేయను. వీక్లీ ఒక 2 టైమ్స్ అయితే చపాతీ కంపల్సరీ చేస్తా. ఈరోజైతే మా ఆయన అడిగిండని చేస్తున్నా. మా హస్బెండ్కి రైస్ కంటే చపాతీ ఎక్కువ ఇష్టం. ఎప్పుడు చపాతీ కావాలంటారు. ఇందులోకి కాంబినేషన్ అయితే పెసరపప్పు, ఉల్లిపొరక కలిపి వండాను. ఇలా దగ్గరికి వండాను. పెసరపప్పులో ఉల్లిపొరక వేసి వండితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఈ టైప్లో చేసిర్రా? దీన్ని గట్టిపప్పు అని కూడా అంటారు. ఇది చేయడం అయితే అయిపోయింది. ఇక ప్లేట్లో పెట్టుకొని తినడానికైతే కూర్చున్నాం. మార్నింగ్ చేసిన బెండకాయ చారు ఉండే, అది కూడా ఇందులో కలుపుకొని తింటున్నా. నాకు చపాతీల్లోకి సాంబార్ లాంటివి అంటేనే చాలా బాగా ఇష్టం. ఇవి 2 మిక్సీ చేసుకొని అయితే తింటున్నా చపాతీ. టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది. వీడియోకైతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.